కాసేపట్లో డిఎస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. డిఎస్ అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డిఎస్ మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. డిఎస్ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. కాసేపట్లో డిఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎస్ మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. డిఎస్ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. డిఎస్ అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసేపట్లో డిఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో డిఎస్ మృతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎస్ మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, మొత్తంగా ప్రభుత్వ లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. భూపతి, లాంఛనాలతో నిర్వహించబోతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమాన్తో పాటు జిల్లా ఉన్న అధికారులకు కలిసి అంతిమ సంస్కారం రూట్ మ్యాప్ సంబంధించిన ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. కొద్దిసేపటి క్రితమే డి శ్రీనివాస్ ఇంటికి నివాసానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా డి శ్రీనివాస్ గత కొంతకాలంగా అనారోగ్యం బారిన గురై నిన్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ నివాసానికి తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు అధికార లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే వి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ నేతలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరైన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నివాళులు అర్పించిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరికాసేపట్లో నిర్వహించే అంతిమ యాత్రకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిజామాబాద్ చేరుకొని డిఎస్ నివాసంలో వచ్చిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో నివాళులు అర్పించిన తర్వాత